హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు వామ్రి. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. సైకాలజీలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యసనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిఎస్సిలో కానీ తర్వాత టెట్లో కానీ ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ పరిశీలన అభ్యసన సిద్ధాంతం అనేది పాత పుస్తకాల్లో ఇది ఉండదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం నేర్చుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి ఈ లేట్ లేకుండా ఈ బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యసన సిద్ధాంతం గురించి ఇక్కడ నేర్చుకుందాం. ఇప్పుడు బండూరా ప్రతిపాదించినటువంటి పరిశీలన అభ్యసన సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. మరి అయితే మొట్టమొదటిసారి ఈ పరిశీలన అభ్యసనాన్ని గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త మిల్లర్ డెల్లర్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ పరిశీలన అభ్యసనాన్ని గురించి చెప్పటం జరిగింది. ఓకే, మొదట తెలిపినటువంటిది ఎవరు అంటే మిల్లర్ డెల్లర్. వీళ్ళు పరిశీలన అభ్యసనం గురించి మొట్టమొదటిసారిగా వీళ్ళు చెప్పటం జరిగింది. మరి వీళ్ళు రాసినటువంటి ఒక గ్రంథం లేదా బుక్ ఏది అంటే సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్, సామాజిక అభ్యసనము అనుకరణ అనేటటువంటి ఈ గ్రంథాన్ని వీళ్ళు రాయటం జరిగింది. మిల్లర్ డెల్లర్ రాసినటువంటి బుక్ పేరు ఏంటి, పుస్తకం పేరు ఏంటి అంటే సామాజిక అభ్యసనము అనుకరణ, సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనేటటువంటి బుక్ ని వీళ్ళు మిల్లర్ మరియు డెల్లర్ అనే శాస్త్రవేత్తలు రాయటం జరిగింది. మరి ఈ పరిశీలన అభ్యసనాన్ని ఒక సిద్ధాంత రూపంలో తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే పరిశీలన అభ్యసనాన్ని మొట్టమొదటిసారి ఒక సిద్ధాంతం రూపంలో తెలిపినటువంటిది ఆల్బర్ట్ బండూరా. ఓకే, ఆల్బర్ట్ బండూరా అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ పరిశీలన అభ్యసనాన్ని ఒక సిద్ధాంతం రూపంలో చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఏం చేశారు, మిల్లర్ డెల్లరు ఈ పరిశీలన అభ్యసనం గురించి మామూలుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు ఎలాంటి సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రతిపాదించలేదు. పరిశీలన అభ్యసనాన్ని మొట్టమొదటిసారిగా చెప్పింది మాత్రం మిల్లర్ డెల్లర్ చెప్పినప్పటికీ కానీ దాన్ని ఆ పరిశీలన అభ్యసనాన్ని ఒక పూర్తి స్థాయిలో ఒక సిద్ధాంతం రూపంలోకి తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా. మరి ఆల్బర్ట్ బండూరా రాసినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. 3 రకాలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనకి డిఎస్సిలో కానీ టెట్కి కానీ మనకి ఈ ఆల్బర్ట్ బండూరా రాసినటువంటి గ్రంథాల మీద ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సోషల్ లెర్నింగ్ థియరీ, ఆల్బర్ట్ బండూరా రాసినటువంటి మొదటి గ్రంథం ఏంటి అంటే సోషల్ లెర్నింగ్ థియరీ. నెక్స్ట్ సెకండ్ వన్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి రెండవ గ్రంథము. తర్వాత మూడవది సైకలాజికల్ మోడలింగ్. ఓకే, సైకలాజికల్ మోడలింగ్ అనేటటువంటి ఈ 3 రకాలైనటువంటి గ్రంథాలని మనకి ఆల్బర్ట్ బండూరా రాయటం జరిగింది. వీటి మీద కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనేటటువంటి గ్రంథాన్ని రాసింది మాత్రం మిల్లర్ మరియు డెల్లర్ అనేటటువంటి శాస్త్రవేత్తలు రాయటం జరిగింది. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం. ఆల్బర్ట్ బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యసన సిద్ధాంతం గురించి ఇక్కడ మనం చూద్దాం. మరి అసలు పరిశీలన అంటే ఏంటి, పరిశీలన అభ్యసనం అంటే ఏంటో చూద్దాం. చూడండి, జనరల్ గా మనం అందరం చూస్తూ ఉంటాం, బయట ఒక వ్యక్తుల్ని పరిశీలిస్తూ ఉంటాం. బయట కొంతమంది వ్యక్తుల్ని పరిశీలించి వాళ్ళ యొక్క ప్రవర్తనను మనం పరిశీలించి వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం కూడా అదే రకమైనటువంటి ప్రవర్తనని మనం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా తెలియాలి అంటే మనకి మిమిక్రీ చేస్తూ ఉంటారు మిమిక్రీ ఆర్టిస్టులు. ఓకే, మరి వాళ్ళు చేసేటటువంటి మిమిక్రీ ఆర్టిస్టులు చిరంజీవిని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా సినిమాలో ఉన్నటువంటి నాగార్జున, బాలకృష్ణ, సో ఇట్లా వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మరొక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో ఆ వ్యక్తి ప్రవర్తనను పరిశీలించి అదే రకమైనటువంటి ప్రవర్తనని వాళ్ళు వ్యక్తం చేసినట్లయితే దానిని పరిశీలన అని చెప్తారు. ఓకే, ఈ విధంగా మనకి ఈ పరిశీలన అభ్యసనం అనేది చాలా మంది పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరిశీలన అభ్యసనం గురించి ఆల్బర్ట్ బండూరా ఏం చెప్పాడో ఇక్కడ మనం నేర్చుకున్నాం. చూడండి, ఇతర వ్యక్తుల ప్రవర్తనను మనం పరిశీలించి దాన్ని అనుకరించి తన ప్రవర్తనలో శాశ్వతమైనటువంటి మార్పుగా చేసుకునేటటువంటి ప్రక్రియనే మనం పరిశీలన అభ్యసనం అని చెప్తారు. తనకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సొసైటీలో చాలా మంది వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు, తనకు నచ్చినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనను పరిశీలించి ఓకే ఆ ప్రవర్తనని అనుకరించి అదే ప్రవర్తనని తన యొక్క ప్రవర్తనలో శాశ్వతమైనటువంటి మార్పుగా ఉంచుకోవటం జరుగుతుంది. దాన్నే పరిశీలన అభ్యసనం అని చెప్తారు. అటువంటి ఈ పరిశీలన అభ్యసనం అనేది ముఖ్యంగా మనకి 2 రకాలుగా జరుగుతుంది అని
ఆల్బర్ట్ బండూరా చెప్పడం జరిగింది. మరి ఆ 2 రకాలైనటువంటి అభ్యసనాలు ఏంటి అంటే పరిశీలన అభ్యసనంలో నమూనా అభ్యసనం. నమూనా అభ్యసనం అనేది ఒకటి, రెండవది సాంఘిక అభ్యసనం, ఇది రెండవది. మరి నమూనా అభ్యసనం అంటే ఏంటి, సాంఘిక అభ్యసనం అంటే ఏంటో చూద్దాం. నమూనా అభ్యసనం అంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా తనకు బాగా నచ్చినటువంటి ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ రోల్ మోడల్ గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనని అతను అనుకరించి, సో అదే విధంగా తన యొక్క ప్రవర్తనలో శాశ్వతమైనటువంటి రూపంలో ఆ ప్రవర్తనని అతను ఉంచుకోవడాన్ని నమూనా అభ్యసనం అంటారు. అంటే సమాజంలో సొసైటీలో ఉన్నటువంటి ఒక ఎవరైతే వ్యక్తి తనకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని ఒక మోడల్ గా తీసుకుంటాడు, అంటే రోల్ మోడల్ గా తీసుకొని తానే అదే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఓకే, అలాంటి అభ్యసనాన్ని ఏమంటారంటే నమూనా అభ్యసనం అంటారు. అలాంటి పరిశీలన అభ్యసనాన్ని నమూనా పరిశీలన అభ్యసనం అని చెప్తారు. ఓకే, మరి దీనికి ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన అందరికి బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పిల్లలు తీసుకున్నట్లయితే పిల్లల్లో క్రికెట్ ప్లేయర్స్ కానివ్వండి, చెస్ ప్లేయర్స్ కానివ్వండి, ఇంకా హాకీ ప్లేయర్స్ కానివ్వండి, కబడ్డీ ప్లేయర్స్ కానివ్వండి, ఇంకా క్రికెట్ ప్లేయర్స్ కానివ్వండి, సో వాళ్ళలో బాగా నచ్చినటువంటి ఆ స్పోర్ట్స్ పర్సన్స్ ని వాళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. బాగా ఇష్టపడి ఆ వ్యక్తిలాగే ఉండాలని చూస్తూ ఉంటారు. వారి యొక్క ప్రవర్తనని వాళ్ళు ఇమిటేట్ చేసి, అనుకరణ చేసి, పరిశీలన బాగా చేసి అదే విధంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా దీన్ని ఏమంటారంటే నమూనా అభ్యసనం అంటారు. ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి ఒక మోడల్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక పర్సన్ ని తీసుకొని ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన పరిశీలించి తనలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి మార్పుగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని నమూనా అభ్యసనం అని చెప్తారు. పరిశీలనకు సంబంధించినటువంటి నమూనా అభ్యసనం అంటారు. ఇంకా చూడండి, మరి పాఠశాలలో పిల్లలు మనం పరిశీలించినట్లయితే పిల్లలు ఏం చేస్తుంటారంటే ఉపాధ్యాయుడిని బాగా పరిశీలించి అనుకరిస్తూ ఉంటారు. మరి ఆ ఉపాధ్యాయుని పరిశీలించి ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, అతను టీచింగ్ ఎలా చేస్తున్నాడు ఏంటి అనేటటువంటి వాళ్ళు బాగా పరిశీలించి ఆ ప్రవర్తనని, ఆ టీచర్ని వాళ్ళు ఒక మోడల్ లాగా తీసుకొని, ఆ మోడల్ పర్సన్ గా తీసుకొని ఆ టీచర్ని సేమ్ అదే విధంగా వాళ్ళు కూడా అనుకరిస్తూ అదే విధంగా పాఠాలు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తిని, ఒక మోడల్ పర్సన్ ని తీసుకొని అతని యొక్క ప్రవర్తనని అనుకరణ చేసి, పరిశీలించి అనుకరణ చేసి తాను కూడా అదే విధంగా మారడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని నమూనా అభ్యసనం అంటారు. మనకి ఇటువంటి పిల్లలు చాలా మంది మనకి సెల్ఫ్ గవర్నమెంట్ డే కనిపిస్తూ ఉంటుంది స్కూళ్లలో. మరి ఆ సెల్ఫ్ గవర్నమెంట్ డే జరిగేటప్పుడు పిల్లలందరూ కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తనకు బాగా నచ్చినటువంటి మ్యాథ్స్ టీచర్ కానివ్వండి, లేకపోతే సైన్స్ టీచర్ కానివ్వండి, ఆ సారు చెప్పేటటువంటి పాఠం ఏ విధంగా చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే ఎప్పటి నుంచో వాళ్ళు పరిశీలన చేసి ఆ సార్ని రోల్ మోడల్ లాగా తీసుకొని అదే రకమైనటువంటి ప్రవర్తనని వాళ్ళు ఆ సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు చేసేటప్పుడు ఆ పిల్లలు కూడా అదే రకమైనటువంటి టీచింగ్ ని వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో నువ్వు ఏమవుతావంటే నేను ఈ విధంగా ఈ సార్ లాగా అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఒక సచిన్ లాగా ఎదగాలనుకుంటున్నాను, లేకపోతే ఒక స్పోర్ట్స్ పర్సన్ లాగా ఎదగాలనుకుంటున్నాను అని చెప్పి ఆ పర్టికులర్ గా వాళ్ళకి నచ్చినటువంటి రంగంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పేరుని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే నమూనా అభ్యాసం అని చెప్తారు. అంటే పరిశీలన ద్వారా చేసేటటువంటి ఒక వ్యక్తిని పరిశీలన ద్వారా చేసి ఆ ప్రవర్తనని డెవలప్ చేసుకోవడానికి చేసేటటువంటి ఆ అభ్యసనం ఏదైతే ఉందో దాన్ని నమూనా అభ్యసనం అని చెబుతారు. నెక్స్ట్ రెండవది సాంఘిక అభ్యసనం. మరి సాంఘిక అభ్యసనం అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక శిశువు కానివ్వండి, ఒక విద్యార్థి కానివ్వండి, ఒక వ్యక్తి కానీ ఆ సమాజం పాటించేటటువంటి కట్టుబాట్లు కానివ్వండి, నియమాలు కానీ ఏవైతే ఉన్నాయో సాంప్రదాయాలు ఇవన్నిటిని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, ఆ విధంగా ఫాలో అయ్యి ఒక సమాజంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాజం పాటించేటటువంటి ఆచారాలు సాంప్రదాయాన్ని వాళ్ళు పరిశీలన ద్వారా అభ్యసనం చేసి వాళ్ళు నేర్చుకోవటం జరుగుతుంది. ఓకే, దాన్ని ఏమంటారంటే సాంఘిక అభ్యసనం అని చెప్తారు. జనరల్ గా మనకి చూడండి రకరకాలైనటువంటి ఒక సమాజంలో మనకి చాలా సాంప్రదాయాలు, కట్టుబాట్లు, కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, ఆచారాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఓకే, మరి అవన్నీ కూడా పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రహణం పట్టింది అనుకోండి, చాలా మంది ఇంకా మనకి గ్రహణం పట్టినప్పుడు చాలా మంది భోజనం తినకూడదు, బయటికి రాకూడదు, ఇట్లా నిద్రపోకూడదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అవన్నీ ఏంటి అంటే ఆచారాలు, మరి ఎప్పటి నుంచో వచ్చినటువంటి మన సమాజంలో వచ్చినటువంటి ఆచారాలు. మరి అలాంటి ఆచారాల్ని ఆ సమాజం ద్వారా వీళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇది ఏంటి అంటే సామాజిక లేకపోతే సాంఘిక అభ్యసనం అని చెప్తారు.
మనకి ఇంకా చూడండి చాలా మంది ఇంకా బాణామతి, చాతబడి, దిష్టి తీస్తూ ఉంటారు కొంతమంది. సో మరి ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు ఆ సమాజంలో ఆ సమాజం ఇచ్చినటువంటి ఏవైతే ఆ సమాజాన్ని పరిశీలిస్తున్నారో ఆ పరిశీలించి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ పరిశీలన అభ్యసనాన్ని సాంఘిక అభ్యసనం అని చెప్తూ ఉంటారు. ఇంకా మనకి వినాయక చవితి నాడు రకరకాలైనటువంటి ఆకులు పత్రిని తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటారు. మరి ఇంకా సంక్రాంతి పండుగ నాడు భోగి మంటలు వేస్తూ ఉంటారు. మట్టి విగ్రహం చేసి నీళ్ళలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఒక సమాజంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా పరిశీలించి తాను కూడా అదే రకమైనటువంటి ప్రవర్తనని పెంపొందించుకోవడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని సాంఘిక అభ్యసనం అని చెప్తారు. చూడండి, ఒక వ్యక్తి యొక్క వికాసం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పరిశీలన అనేది చాలా అవసరం. ఓకే, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి వికాసం జరగాలి అంటే ఒక వ్యక్తికి అభివృద్ధి వికాసం జరగాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి పరిశీలన అభ్యసనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పరిశీలన అభ్యసనం ద్వారా ఒక వ్యక్తి తనకున్నటువంటి వికాసాన్ని అభివృద్ధిని అతను పెంపొందించుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యాసంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అనేవి 4 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ 4 రకాలైనటువంటి అంశాల గురించి ఇక్కడ మనం చూద్దాం. తదాత్మీకరణ, అంతరీకరణ, మూడవది అనుకరణ, నాలుగవది అనుసరణ. ఓకే, సో మరి ఈ 4 రకాలైనటువంటి అంశాల గురించి ఇక్కడ నేర్చుకుందాం మనం. చూడండి, తదాత్మీకరణ ఫస్ట్. తదాత్మీకరణ అంటే ఒక వ్యక్తి ఈ సమాజంలో తనకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నచ్చినటువంటి వ్యక్తిలో తనను చూసుకోవటం, ఆ నచ్చినటువంటి వ్యక్తిలో తనను తాను చూసుకోవడాన్ని తాదాత్మీకరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిరంజీవి మంచిగా డాన్స్ వేస్తున్నాడు. ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు, చిరంజీవి అంటే బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఆ చిరంజీవి డాన్స్ వేస్తుంటే ఆ చిరంజీవిలోనే తను ఊహించుకుంటాడు. లేకపోతే తానే ఒక చిరంజీవి లాగా ఫీల్ అవుతాడు. లేకపోతే ఒక జూనియర్ ఎన్టీఆర్ బాగా ఫైట్స్ చేస్తున్నాడు. మరి ఆ జూనియర్ ఎన్టీఆర్లు చేసేటటువంటి ఫైట్స్ అంటే బాగా ఇష్టపడినటువంటి ఆ స్టూడెంట్ ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేస్తుంటే ఆ ఫైట్ చేసేది తానే అన్నట్లుగా ఊహించుకోవటం జరుగుతుంది. లేకపోతే ఆ జూనియర్ ఎన్టీఆర్ ని తనలో తాను ఊహించుకుంటూ ఉంటాడు. ఓకే, లేకపోతే ఒక విరాట్ కోహ్లీ ఉన్నాడు, మంచిగా సిక్స్లు కొడుతూ ఉన్నాడు. మరి ఆ క్రికెట్ చూసేటటువంటి ఎవరైతే ఉన్నాడో ఆ స్టూడెంట్ వాడేమనుకుంటాడు, నేనే ఆడుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. నేనే సిక్స్ కొట్టాను అనుకుంటాడు. లేకపోతే సిక్స్ కొడుతుంటే నేనే కొట్టాను అనుకుంటా. లేకపోతే వాడు ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ ఆడుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, సో ఇది అంటే తాదాత్మీకరణ అంటే తనకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నచ్చినటువంటి వ్యక్తిలో తనని చూసుకోవటం. ఓకే, ఆ నచ్చినటువంటి వ్యక్తిని తనలోనే చూసుకోవటాన్ని లేకపోతే అతనిలో ఇతను చూసుకోవడాన్ని తాదాత్మీకరణం అంటారు. ఓకే, తర్వాత చూడండి, మనకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. మనం అందరికీ తెలుసు, చంద్రముఖి సినిమాలో గంగ ఉంటది. మరి గంగకి బాగా నచ్చినటువంటి క్యారెక్టర్ ఎవరంటే చంద్రముఖి. చంద్రముఖి అంటే చాలా ఇష్టం, ఆమె వేసేటటువంటి డాన్స్ అంటే బాగా ఇష్టం. కాబట్టి ఆమెకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రముఖి. ఆ చంద్రముఖి లాగా తాను కూడా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. తానులాగా డాన్స్ వేయాలి అని చెప్పి తను కూడా ఇష్టపడుతుంది. ఓకే, సో కాబట్టి తనకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నచ్చినటువంటి వ్యక్తిలో తనను చూసుకోవటం కానీ లేకపోతే తనలోనే ఆ నచ్చినటువంటి వ్యక్తిని చూసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే తాదాత్మీకరణం అంటారు. ఒక అతను బాగా డ్రైవింగ్ బాగా చేస్తున్నాడు, కార్ డ్రైవింగ్ బాగా చేస్తున్నాడు, మంచి ట్రాఫిక్ లో కూడా బాగా తోలుతున్నాడు, బాగా స్పీడ్ గా తోలుతున్నాడు, 100-120 కిలోమీటర్ స్పీడ్ తో తోలుతున్నాడు. ఆ పక్కన కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు చూసి నేను కూడా ఎట్లా డ్రైవింగ్ చేస్తే బాగుండు అని చెప్పి ఆ డ్రైవింగ్ ప్లేస్ లో తానే ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. లేకపోతే అతనే ఇతనిలాగా ఊహించుకుంటుంటాడు. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ డ్రైవర్ తానే అన్నట్లుగా ఫీల్ అయ్యి తానే డ్రైవింగ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, సో ఇది తాదాత్మీకరణం. లేకపోతే ఒక మ్యాథ్స్ టీచర్ బాగా లెక్కలు చెప్తుంటే తానే మ్యాథ్స్ టీచర్ ప్లేస్ లో ఉన్నట్టు మ్యాథ్స్ టీచర్ తానే లెక్కలు చెప్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, దీన్ని ఏమంటారంటే తాదాత్మీకరణం అంటారు. నెక్స్ట్ అంతరీకరణం. మరి అంతరీకరణం అంటే ఏంటి చూడండి, ఇంతకుముందు తాదాత్మీకరణం అంటే ఏం చెప్పాము, తనకు నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకుంటాడని చెప్పాం. తనకు బాగా ఎవరైతే బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఉంటాడో నచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ నచ్చినటువంటి వ్యక్తిలో తనను చూసుకోవటం కానీ తనని ఆ వ్యక్తిలో చూసుకోవటం కానీ చేస్తాడని చెప్పాం. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ ఏంటి అంటే అంతరీకరణం అంటే ఆ వ్యక్తిలో కేవలం
ఏ ప్రవర్తన నచ్చిందో ఆ నచ్చినటువంటి ప్రవర్తనని తన మానసిక వ్యవస్థలోకి తీసుకుంటాడు. అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి తదాత్మీకరణం అంటే తనకి ఏ వ్యక్తి అయితే బాగా నచ్చిందో ఆ నచ్చినటువంటి వ్యక్తిని తనలో తాను చూసుకుంటాడని చెప్పాను. ఒక స్టూడెంట్ ఉన్నాడు, చిరంజీవి అంటే బాగా ఇష్టం. ఆ చిరంజీవిని తనలో చూసుకున్నాడు, లేకపోతే తనే చిరంజీవి లాగా ఊహించుకున్నాడు. ఓకే. తర్వాత ఒక స్టూడెంట్ కి విరాట్ కోహ్లీ అంటే బాగా ఇష్టం, కాబట్టి ఆ విరాట్ కోహ్లీని తనలో చూసుకున్నాడు. ఓకే. లేకపోతే ఒక జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం, మరి ఆ జూనియర్ ఎన్టీఆర్ ని తనలో చూసుకున్నాడు. ఒక సచిన్ అంటే ఇష్టం, ఆ సచిన్ ని తనలో చూసుకున్నాడు. ఒక విరాట్ కోహ్లీ అంటే ఇష్టం, తనలో చూసుకున్నాడు. తనకి నచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకోవడాన్ని ఏమని చెప్పాము? తాదాత్మీకరణం అంటారు. మరి ఇక్కడ ఈ అంతరీకరణం అంటే ఆ నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకున్నాక ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రవర్తనల్లో కేవలం తనకు నచ్చినటువంటి ఒక ప్రవర్తన మాత్రమే ఉంటుంది. ఆ నచ్చినటువంటి ప్రవర్తనని తన యొక్క మానసిక వ్యవస్థలోకి స్వీకరించడం. అన్ని రకాలైనటువంటి ప్రవర్తనలు ఉన్నా కానీ అన్ని రకాలైనటువంటి ప్రవర్తనలు తీసుకోకుండా తనకు నచ్చినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ నచ్చినటువంటి ప్రవర్తన తన యొక్క మానసిక వ్యవస్థలోకి తీసుకున్నట్లయితే దాన్ని అంతరీకరణం అని చెప్తారు. ఎట్లాగంటే చూడండి, ఇప్పుడు మరి ఒక చిరంజీవి అంటే బాగా ఇష్టం అని చెప్పేసి ఆ చిరంజీవిని తనలో ఊహించుకున్నాడు, అది తాదాత్మీకరణం. మరి ఇక్కడ అంతరీకరణం అంటే చిరంజీవిని ఊహించుకొని మరి చిరంజీవి చెప్పేటటువంటి డైలాగులు కానీ చిరంజీవి చేసేటటువంటి ఫైట్స్ కానీ తాను చేయడు. మరి ఏమి ఇష్టం అంటే ఆ స్టూడెంట్ కి ఆ చిరంజీవి చేసేటటువంటి డాన్సులు, ఆ వీణ స్టెప్పులు ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్పులు అంటే బాగా ఇష్టం. ఓకే. సో కాబట్టి తనకు నచ్చినటువంటి ప్రవర్తనని స్వీకరిస్తాడు. ఇక్కడ తాదాత్మీకరణలో నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకుంటాడు. తర్వాత అంతరీకరణలో ఆ నచ్చినటువంటి వ్యక్తిలో తనకు ఏ ప్రవర్తన అయితే బాగా నచ్చిందో ఆ నచ్చినటువంటి ప్రవర్తనని తన యొక్క మానసిక వ్యవస్థలోకి తీసుకున్నాడు. ఇది అంతరీకరణ. ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చంద్రముఖి అని చెప్పాం. గంగకి చంద్రముఖి అంటే బాగా ఇష్టం. ఓకే. అది తాదాత్మీకరణ, అంటే తనలో చంద్రముఖిని చూసుకుంది. ఓకే. నెక్స్ట్ మరి ఏం చేసింది? ఇక్కడ అంతరీకరణలో ఏం చేసింది? తనకు నచ్చినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ చంద్రముఖి ఏంటి? తనకు నచ్చిన ప్రవర్తన ఏంటి? గంగకి ఆమె మంచిగా డాన్స్ వేస్తూ ఉంటుంది, నాట్యం చేస్తూ ఉంటుంది. మరి అట్లాగే ఆ నాట్యాన్ని తన యొక్క మానసిక వ్యవస్థలోకి తీసుకోవటం జరిగింది. తన యొక్క మానసిక ప్రవర్తనలోకి ఆ డాన్స్ ఏదైతే ఉందో ఆ డాన్స్ సంబంధించినటువంటి ప్రవర్తనను తీసుకోవటం జరిగింది. తర్వాత ఒక స్టూడెంట్ చిరంజీవి అంటే బాగా ఇష్టం, చిరంజీవిని తనలోనే ఊహించుకున్నాడు, తాదాత్మీకరణం. దాని తర్వాత ఏం చేశాడు? ఆ చిరంజీవిలో రకరకాలైనటువంటి ప్రవర్తనలు ఉన్నా కానీ అంటే ఏంటి? డాన్స్ వేయటం, తర్వాత డైలాగులు చెప్పటం, ఫైట్స్ చేయటం, సో ఇవన్నీ ఉంటాయి. అన్ని రకాల ప్రవర్తనలు ఉన్నప్పటికీ కూడా ఆ స్టూడెంట్ ఆ చిరంజీవిలో తనకు బాగా నచ్చినటువంటి ప్రవర్తన ఏది అంటే ఆ డాన్స్ వేయటం, లేకపోతే ఆ వీణ స్టెప్పులు, ఎట్లాంటివి చేసేటటువంటి డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ డాన్స్ సంబంధించినటువంటి ఆ ప్రవర్తనను మాత్రమే తన యొక్క మానసిక వ్యవస్థలోకి తీసుకున్నాడు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ. ఒక స్టూడెంట్ కి విరాట్ కోహ్లీ అంటే బాగా ఇష్టం. మరి బాగా ఇష్టమైనటువంటి ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే మరి ఆ విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి బౌలింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఫీల్డింగ్ కానివ్వండి, ఇంకా ఏ రకమైనటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నా వాటి మీద అతనికి ఆ ప్రవర్తన అంటే ఇష్టం ఉండదు. కేవలం అతని బ్యాటింగ్ మాత్రమే ఇష్టం. కాబట్టి సేమ్ ఆ బ్యాటింగ్ అంటే ఇష్టమైనటువంటి ఆ ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని తన యొక్క మానసిక ప్రవర్తనలోకి, ఓకే, తన యొక్క మానసిక వ్యవస్థలోనికి తీసుకోవటం జరుగుతుంది. ఇది అంతరీకరణ. ఓకే. నెక్స్ట్ మూడవది అనుకరణ. మరి అనుకరణ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఫస్ట్ తాదాత్మీకరణలో తనకు నచ్చినటువంటి వ్యక్తిని, ఓకే, తనకు నచ్చినటువంటి వ్యక్తిని తనలో ఊహించుకున్నాడు, అది తాదాత్మీకరణ. దాని తర్వాత అంతరీకరణం అని చెప్పినాం. ఈ అంతరీకరణంలో ఆ వ్యక్తిలో రకరకాల ప్రవర్తనలు ఉన్నప్పటికీ కూడా ఆ రకరకాలైనటువంటి ప్రవర్తనలో తనకు నచ్చినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ నచ్చినటువంటి ప్రవర్తనను తన యొక్క మానసిక వ్యవస్థలోకి తీసుకుంటాడని చెప్పాము. ఓకే, ఇదేంటి? అంతరీకరణం. నెక్స్ట్ మూడవది అనుకరణ. అంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే తనకు ఏ ప్రవర్తన అయితే నచ్చిందో ఆ నచ్చినటువంటి ప్రవర్తనని తిరిగి అతను చేయటం జరుగుతుంది. ఓకే, తిరిగి పునరుత్పత్తి చేస్తాడు, దాన్నే అనుకరణ అంటారు. ఓకే, తిరిగి ఉత్పత్తి చేయటం జరుగుతుంది, దాన్నే అనుకరణ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు అర్థమవుతుంది. గంగ ఈ తదాత్మీకరణంలో చంద్రముఖి అంటే ఇష్టం కాబట్టి ఆ చంద్రముఖిని తనలో చూసుకుంది ఫస్ట్. దాని తర్వాత ఏం చేసింది? అంతరీకరణం చేస్తుంది.
ఆ చంద్రముఖిలో అన్ని రకాల ప్రవర్తనలు ఉన్నప్పటికీ కూడా డాన్స్ అనేటటువంటి ఏ ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తనని తన యొక్క మానసిక వ్యవస్థలోకి తీసుకుంది. ఇది అంతరీకరణ. దాని తర్వాత ఏం చేసింది? అనుకరణ. తన మానసిక ప్రవర్తనలోకి వచ్చినట్టు మానసిక వ్యవస్థలోకి వచ్చినటువంటి ఆ ప్రవర్తనని తిరిగి పునరుత్పత్తి చేసింది. అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ సేమ్ డాన్స్ చేస్తుంది. చంద్రముఖి ఏ విధంగా అయితే డాన్స్ చేసిందో అదే విధమైనటువంటి డాన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ సినిమాలో మనకి రజనీకాంత్ చెప్తాడు, చంద్రముఖిని చూసింది, తనలాగా నిలబడింది, తనలో తాను ఊహించుకుంది, తనలాగా డాన్స్ చేసింది అని చెప్తాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఎట్లా ఈ సీక్వెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నచ్చినటువంటి వ్యక్తిని చూసుకోవటం, ఆ నచ్చినటువంటి వ్యక్తిలో తనకు బాగా నచ్చినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనని తన యొక్క మానసిక వ్యవస్థలోకి తీసుకురావటం, తర్వాత సేమ్ ఆ ప్రవర్తనని తానే తిరిగి పునరుత్పత్తి చేయటం జరుగుతుంది. ఓకే, అట్లా తిరిగి పునరుత్పత్తి చేసినట్లయితే దాన్ని అనుకరణ అంటారు. ఇక్కడ చూడండి, ఆ స్టూడెంట్ చిరంజీవి అంటే ఇష్టం అని చెప్పాం బాగా. మరి ఆ చిరంజీవిలో ఉన్నటువంటి చిరంజీవిని తనలో చూసుకున్నాడు, తాదాత్మీకరణ. దాని తర్వాత అంతరీకరణం. ఆ నచ్చినటువంటి చిరంజీవిలో కేవలం డాన్స్ అనేటటువంటి నచ్చిన ప్రవర్తననే తన యొక్క మానసిక వ్యవస్థలోకి తీసుకున్నాడు, అంతరీకరణం. దాని తర్వాత ఏం చేశాడు? సేమ్ ఆ చిరంజీవి ఎట్లయితే డాన్స్ చేశాడో అదే డాన్స్ ని మళ్ళీ పునరుత్పత్తి చేశాడు. ఓకే, సో దీన్ని ఏమంటారంటే అనుకరణ అంటారు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ. ఒక స్టూడెంట్ విరాట్ కోహ్లీని చూశాడు బాగా. విరాట్ కోహ్లీని చూసి ఏం చేశాడు? ఆ నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకున్నాడు, ఆ విరాట్ కోహ్లీని తనలో చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఏం చేసి తాదాత్మీకరణం చెప్పిన తర్వాత అంతరీకరణం చేసుకున్నాడు అని చెప్పారు. ఆ నచ్చినటువంటి ప్రవర్తన, బ్యాటింగ్ చేయడం అంటే బాగా ఇష్టం అని అనుకుంటే ఆ ప్రవర్తనని బాగా అతను ఏం చేశాడు? తన మానసిక వ్యవస్థలోకి తీసుకొచ్చాడు. నెక్స్ట్ అనుకరణ. అనుకరణలో ఏం చేశాడు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అతను ఎట్లా అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు సేమ్ అదే స్టైల్లో ఇతను కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు, అంటే పునరుత్పత్తి చేశాడు. ఓకే, సో ఇది అనుకరణ. నెక్స్ట్ అనుసరణ. అనుకరణ తర్వాత అనుసరణ అనేది ఉంటుంది. చూడండి, మరి అనుసరణ అంటే ఏంటి అంటే చూడండి, సంఘం పాటించేటటువంటి విలువలు, తర్వాత ఆచారాలు సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆచారాలు సంప్రదాయాలు, సంఘం పాటించేటటువంటి విలువలు, ఇట్లాంటి అన్నిటిని కూడా నియమాలు, వీటన్నిటిని కూడా కట్టుబాట్లు, నియమాలు, వీటన్నిటిని కూడా అతను పరిశీలించి అలాంటి ప్రవర్తననే తాను కూడా పెంపొందించుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే అనుసరణ అంటారు. గుర్తుపెట్టుకుని, పైది అనుకరణ, ఇది అనుసరణ. సంఘం పాటించేటటువంటి నియమాల్ని పాటించినట్లయితే దాన్ని అనుసరణ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పాము, గ్రహణం పట్టినప్పుడు మరి ఆ సమాజంలో అందరూ ఏ విధమైనటువంటి నియమాలు పాటిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి పరిశీలించి ఆ స్టూడెంట్ కూడా అదే రకమైనటువంటి ప్రవర్తన వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే ఆ స్టూడెంట్ కూడా బయటికి రాకుండా ఉండటం, లేకపోతే నీళ్లు తాకుండా ఉండటం, ఇంట్లో గరికి తీసుకొచ్చి ఆహారం మీద ఉంచడం, ఇట్లాంటి నియమాలు చేస్తూ ఉంటాడు. తర్వాత మరి వినాయక చవితి అప్పుడు రకరకాలైనటువంటి పత్రికాకులు తీసుకురావటం, వాటికి పూజ చేయటం, లేకపోతే భోగి పండుగ నాడు మంటలు వేయటం. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా చేయటం జరుగుతుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి నియమాలు, సాంప్రదాయాలు, ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతను పరిశీలించి, సమాజాన్ని పరిశీలించి తాను కూడా అదే రకమైనటువంటి ప్రవర్తనని పెంపొందించుకోవటం జరుగుతుంది. దీన్ని అనుసరణ అంటారు. ఓకే అండి, ఇదే అండి దీనికి సంబంధించినటువంటి బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యసన సిద్ధాంతము. దీంట్లో మనకి చూడండి, ఇది మిల్లర్ డిల్లర్ చెప్పినటువంటిది. అంటే మొదట బండూరా కంటే ముందు ఈ పరిశీలన అభ్యసనాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మిల్లర్ డిల్లర్. ఇతను రాసినటువంటి గ్రంథము సామాజిక అభ్యసనము అనుకరణము. తర్వాత మరి ఈ పరిశీలన అభ్యసనాన్ని ఒక గ్రంథం రూపంలో లేకపోతే ఒక సిద్ధాంతం రూపంలో చెప్పింది మాత్రం ఆల్బర్ట్ బండూరా. మరి ఇతను రాసినటువంటి గ్రంథాలు సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. ఓకే, ఇవి 3 కూడా గ్రంథాలు. ఓకే, ఇదండి మరి దీనికి సంబంధించి ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. ఈ పార్ట్ 2 దీని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే మరి ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ ని కొత్తగా చూసే మిత్రులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ని మీరు ఫాలో అయినట్లయితే మీ అందరికి కూడా కావాల్సినటువంటి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. జై హింద్.